రీజన్ బట్టి ఇప్పటికే కొన్ని అంచనాలు వేసుకుంటున్నారు. కానీ హిస్టరీ పరంగా చూస్తే ఇప్పటి వరకు జరిగినటువంటి టోర్నీస్లో అంటే ఇండియా పాకిస్తాన్ మొత్తం టోర్నమెంట్ ఫైనల్స్కి రీచ్ అయింది ఇప్పటివరకు 12 టైమ్స్ అయితే ఇది 13th టైం ఇప్పుడు జరగబోతుంది. 12 సార్లు రీచ్ అయితే ఇప్పటికీ కేవలం 4 సార్లు మాత్రమే ఇండియా గెలిచింది, 8 సార్లు పాకిస్తాన్ గెలిచింది అంటే ఫైనల్స్కి రీచ్ అయినటువంటి టోర్నీస్లో. సో ఖచ్చితంగా పాకిస్తాన్ విషయంలో కూడా కొన్ని అంచనాలు లేకపోలేదు. అలాగే మొన్న జరిగినటువంటి లాస్ట్ మ్యాచ్లో మనం చూసాం ఆల్మోస్ట్ ఒక టగ్ ఆఫ్ వార్ మనం చూసాం ఇరు జట్ల మధ్య. అంత ఈజీగా ఓడిపోలేదు పాకిస్తాన్. కాబట్టి ఖచ్చితంగా విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంది ఇరు దేశాల మీద, ఇరు దేశాల జట్ల మీద. అలాగే పోటీ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఎవరి అంచనాలు వాళ్ళవి. ఇలాంటి కీలకమైనటువంటి సందర్భాల్లో చాలామంది రకరకాల అంచనాల్లో ఉంటుంటారు. ఎవరు నమ్మకాలను బట్టి వాళ్ళు నమ్ముతుంటారు. కొంతమంది న్యూమరాలజీలు నమ్మేవాళ్ళు ఉంటారు, కొంతమంది జాతకాల ఆధారంగా నమ్మేవాళ్ళు ఉంటారు, మరికొంతమంది ఇంకెన్నో రకాలుగా. గతంలో మనం చూసాం వరల్డ్ కప్ సమయాల్లో లేదంటేనేమో కీలకమైన సందర్భాల్లో ఈ ఆక్టోపస్ ప్రిడిక్షన్స్ అని మనం చూసాం. రకరకాల ప్రిడిక్షన్స్ మనం చూస్తుంటాం. ఈ నేపథ్యంలో నమ్మకాలని కాంపిటీషన్ని రెండింటిని చాలా సందర్భాల్లో మనం వేరు చేయలేని పరిస్థితిలో ఉంటాం. కాబట్టి ఒక్కసారి నమ్మకాలు ఉన్నవాళ్ళ కోసం లేదంటే ఈ మ్యాచ్కి సంబంధించి ప్రిడిక్షన్స్ మీద చాలా ఆలోచిస్తున్న వాళ్ళ కోసం ఆర్టీవీ కూడా ఒక చిన్న ప్రయత్నం చేస్తోంది. సో ఈ రెండు జట్ల యొక్క ప్రిడిక్షన్ ఏ విధంగా ఉండబోతోంది, ఎవరు గెలుస్తారు, ఎవరు గెలిచే అవకాశం ఉంది, మరి జాతకాలు కానీ న్యూమరాలజీ కానీ వీటన్నిటి పరంగా చూస్తే ఎలాంటి అవకాశాలు ఎవరికి ఉన్నాయనేది కూడా ఆర్టీవీ డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తోంది. మీరు కూడా మీ అభిప్రాయాలను మాతో పంచుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. మనతో మైనంపాటి మురళీ శర్మ గారు పండితులు మనతో జాయిన్ అవుతున్నారు, ఆర్టీవీ స్టూడియోకి వచ్చారు, మనతో మాట్లాడబోతున్నారు. సో ఈ రెండు టీమ్స్లో ఈరోజు ఎవరికి గెలుపు అవకాశాలు ఉన్నాయి, అసలు ఏం చెప్తుంది, అంటే దేని ఆధారంగా మనం ఈ ప్రిడిక్షన్స్ చేయొచ్చు, ఎలా అవకాశాలు ఎవరెవరికి ఎలా ఉన్నాయి, అలాగే మెయిన్ ప్లేయర్స్కి పాసిబిలిటీస్ కూడా ఎలా ఉన్నాయి, ఇలా అన్నీ మనం డిస్కస్ చేయబోతున్నాం. మీన్వైల్ మీకు ఒకవేళ ఈ విషయంలో ఏదైనా ప్రిడిక్షన్ ఉంటే ఖచ్చితంగా ఒక భారతీయుడిగా భారతదేశం గెలవాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి వాళ్ళు కోరుకుంటారు భారతదేశంలో ఉన్నవాళ్ళు. అట్ ది సేమ్ టైం గెలిచే వరకు ఎవరికి తెలుసు, ఒక ఆటలో ఎవరు గెలుస్తారో ఎవరికి తెలియదు కదా. ఒక కాంపిటీషన్లో గెలవాలని మన వాళ్ళు గెలవాలని మనం కోరుకున్నప్పటికీ కూడా ఈ నేపథ్యంలో రకరకాల ప్రిడిక్షన్స్లో భాగంగా ఇప్పుడు ప్రిడిక్షన్ని ఎలా ఉండే అవకాశం ఉంది అనేది కూడా ఆర్టీవీ స్టూడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి మనతో మురళీ శర్మ గారు జాయిన్ అయ్యారు. మురళీ శర్మ గారు నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ స్టూడియో. సో చాలా హై టైం ఇది, ఖచ్చితంగా చాలామంది చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి మ్యాచ్. రకరకాల ప్రిడిక్షన్స్, న్యూమరాలజీ ఉండొచ్చు, ఇంకా చాలా రకాలు ఉంటాయి కదా నమ్మకాలు. అంటే పేర్ల మీద ఆధారపడి కూడా కొంతమంది చెప్తూ ఉంటారు, ప్రిడిక్షన్స్ ఉంటాయి. కొన్ని ఆక్టోపస్ లాంటివి మనం చూసాం. అంటే గతంలో ఫుట్బాల్ మ్యాచ్లు జరిగినప్పుడు సహజంగా ఆక్టోపస్ ప్రిడిక్షన్స్ చూస్తూ ఉంటాం. ఇలా రకరకాల ప్రిడిక్షన్స్ ఉంటాయి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలా ఎమోషనల్ ఇది కూడా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మీరు ఈ మ్యాచ్కి సంబంధించి అసలు దేని ఆధారంగా మీరు ముందు ప్రిడిక్షన్ చెప్పగలుగుతారు? మొదటగా ప్రేక్షకులకు నమస్కారం అండి. అండ్ బిఫోర్ దట్ మీరు చెప్పే ముందు నేను అభిమానులకి ఒక మాట చెప్పదలుచుకుంటున్నాను. ఇది ఒకవేళ మురళీ శర్మ గారు చెప్పినప్పటికీ కూడా ఇది ఆయన సొంత అభిప్రాయం ఏం కాదు. మనం తీసుకొచ్చాం, మనం మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళ ఎస్టిమేషన్స్ ప్రకారం వాళ్ళు చెప్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బేస్ మీద ఎస్టిమేట్ చేస్తూ ఉంటారు, ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని బట్టి చెప్తున్నారు. ఆయన సొంత అభిప్రాయాలు ఏం లేవు. ఇక్కడ ఎవరిని ప్రత్యేకంగా ఆనందపరిచే ఉద్దేశం లేదు, ఎవరిని హర్ట్ చేసే ఉద్దేశం మాకు లేదు. ఇట్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రిడిక్షన్ కేవలం అంతే. ఆస్ట్రాలజీ బేస్ మీద, న్యూమరాలజీ బేస్ మీద రకరకాలు ఉంటాయి కాబట్టి మేము సార్ మీది ఆస్ట్రాలజీనా? ఆస్ట్రాలజీ బేస్ మీద చెప్పబోతున్నారు కాబట్టి జస్ట్ అంతవరకే చూడాలని మేము కోరుకుంటున్నాం. ప్లీజ్. నమస్కారం అండి. మొట్టమొదట ఇండియాలో చాలామందికి కూడా ఈ మ్యాచ్ అసలు జరగడం ఇష్టం లేదు ఫస్ట్. అవును, అది మొదటి ముఖ్యమైన విషయము. ఎందుకంటే పాకిస్తాన్ వాళ్ళు ఇండియా వాళ్ళ మధ్య ఒక చిన్నపాటి యుద్ధం జరిగింది, పహల్గామ్ అటాక్ జరిగింది, అందరికీ తెలిసిన విషయమే. తదుపరి కూడా ఇండియా కూడా అనేక స్ట్రైకులు చేసింది, పాకిస్తాన్ని బాగా దెబ్బకొట్టారు. అంతేకాకుండా నదీ జలాలు ఆపేశారు. అనేక రకాల కూడా పాకిస్తాన్ని భారతదేశం దెబ్బకొట్టింది. కానీ పాకిస్తాన్ ఇండియా మీద అణుబాంబు దాడి చేస్తానని బెదిరించి
ఒక రకంగా బ్లాక్మెయిల్ చేసి అమెరికా మధ్యవర్తిత్వం ద్వారా యుద్ధాన్ని ఆపడం జరిగింది. ఆ విధంగా సాంకేతికంగా వాళ్ళే గెలిచామని పాకిస్తాన్లో అనుకొని సంతోషపడుతుంటారు వాళ్ళు. ఎందుకంటే ఇండియా ఏమనుకున్నారంటే వాళ్ళు అణుబాంబులు వేస్తే మరలా వీళ్ళు అణుబాంబులు వేసి పాకిస్తాన్ అనేది లేకుండా చేయగలరు. కానీ ఏంటంటే ముందు మన కొన్ని ముఖ్యమైన నగరాల మీద దాడి జరుగుతుంది కదా అనేటువంటి ఉద్దేశంతో కూడా అమెరికా జోక్యంతో వీళ్ళు యుద్ధాన్ని ఆపేశారు. సో ఎంతో మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఒక చిన్న కరెక్షన్, అంటే మీ అభిప్రాయం చెప్పారు కానీ బట్ ప్రాక్టికల్గా జరిగింది ఏంటంటే అమెరికా దౌత్యం అన్నారు కదా మధ్యవర్తిత్వం, అది ఏదో ట్రంప్ చెప్పుకున్న గొప్పలే తప్పితే అది నిజం కాదు. యాక్చువల్లీ వాళ్ళు ఓడిపోయారు, ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో అమెరికాని రిక్వెస్ట్ చేశారు. బట్ అమెరికా కంటే కూడా భారత్ ఈ విషయంలో కొంచెం సానుకూలంగా ఉంది. అంటే ఇంకా ఇంతకంటే పాకిస్తాన్ని లేకుండా చేయడం మంచిది కాదు, మనం వెనక్కి తగ్గి. మీకు మహాభారతంలో ఒక సన్నివేశం చెప్తాను, చెప్తే మీకు సూటబుల్ అవుతుంది. ప్లీజ్. మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది పాండవులకి కౌరవులకి మధ్య. యుద్ధంలో చివరికి కూడా పాండవులు గెలుస్తారు, కౌరవులు మొత్తం ఓడిపోతారు, అందరూ చనిపోతారు. ఇక చివరికి ఒకే ఒకతను మిగిలి ఉంటాడు, దుర్యోధనుడు. అతను కూడా చావుకు దగ్గరగా ఉంటాడు. అతను యుద్ధంలో ఓడిపోయారు, మొత్తం కౌరవులంతా సర్వనాశనం అయిపోయారు, అన్నీ తెలుసు. అటువంటి సందర్భంలో దుర్యోధనుడు కూడా ఒక కోరిక కోరతాడు, అదేంటంటే మనం ఎట్టగా నాశనం అయిపోయినాం, చచ్చిపోయే ముందు అవతల వాడిని నాశనం చేసి చచ్చిపోవాలి. ఇటువంటి మనస్తత్వం కొంతమందికి ఉంటుంది, శాడిజం మనస్తత్వం. అప్పుడు అతను నిజంగా సాధిస్తాడు. అతను దుర్యోధనుడు ఏం చేస్తాడంటే అశ్వత్థామని పిలిచి పాండవుల పిల్లలందరినీ చంపేసేయండి, ఉప పాండవులందరినీ చంపేసేయండి అని చెప్తారు. అప్పుడు సంతోషంగా మరణిస్తాడు. అంటే చచ్చే ముందు అవతల శాడిస్టులు కొంతమంది ఉంటారు, అవతలని నాకు దక్కనేది ఇంకెవరు దక్కనేది కొన్ని సినిమా డైలాగులు కూడా ఉన్నాయి. ఆ మగధీర సినిమాలో కూడా విలన్ చచ్చిపోయే ముందు హీరోయిన్ పొడిచి చచ్చిపోతాడు. ఇట్లా కొంతమంది శాడిస్టులు ఉంటారు. అదేవిధంగా కూడా పాకిస్తాన్ వాళ్ళు ఎట్లాగో ఓడిపోతారు. అసలు ఇండియాతో పోలిస్తే పాకిస్తాన్ నథింగ్. కానీ ఏంటంటే ఓడిపోయే ముందు ఇండియాలో 4 బాంబులు వేసి అణుబాంబులు వేసిపోదాం అనే అభిప్రాయం కూడా ఉంది. ఇట్స్ ట్రూత్. ఓడలు కూడా వచ్చినాయి, సౌదీ అరేబియా తీరంలో ఉన్నాయి ఆ రోజున. అణుబాంబు వాళ్ళందరూ డిస్కషన్ చేశారు, మొత్తం రెడీ కూడా అయిన అణుబాంబులు. ఇది వాస్తవం. అణుబాంబులు తెచ్చి ఇండియా మీద కొన్ని చోట్ల వేయడానికి ప్రయత్నాలు జరిగినాయి, అది వాస్తవం. అటువంటి సందర్భంలో ట్రంప్ గారు వచ్చారు, ఆయన మధ్యవర్తిత్వంతో ఆగింది. భారత్ కూడా రెడీగానే ఉంది, భారత్ కూడా 10 అణుబాంబులతో రెడీగా ఉంది, ఆపారు, సద్దుమణిగింది. ఇటువంటి సందర్భంలో భారతీయులందరూ పాకిస్తాన్ అసలు చాలా 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 అసహించుకుంటున్నారు. వాళ్ళు ఒక కాంపిటేటర్గా, ఒక పోటీదారుగా చూడట్లేదు, అసహించుకుంటున్నారు. ఈ సందర్భంలో పాకిస్తాన్లో కూడా అంతర్యుద్ధం మొదలైంది, చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉంది. పాకిస్తాన్ పరిస్థితి అసలు బాగాలేదు. మరి ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు కానీ కూడా క్రికెట్ మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది అసలు వాస్తవానికి ఇండియన్స్ ఎవరికి ఇష్టం లేదు. కానీ ఏంటంటే కొన్ని అంతర్జాతీయ ఒప్పందాలు ఉంటాయి కాబట్టి, అంతర్జాతీయ ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ వాళ్ళ సంఘం ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో ఆర్థిక వ్యవహారాలు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా కూడా ఆడవలసి వచ్చింది. ఆడవలసి వచ్చినప్పటికి కూడా మనం కనుక చూసినట్లయితే మొదట ఇండియానే విజేతగా ఉంది. పాకిస్తాన్ అనేటువంటి వాళ్ళు అసలు విజేత వస్తారని ఎక్కడ అనుకోలేదు. కానీ వాళ్ళ అదృష్టం అని చివరి దాకా వచ్చారు, ఫైనల్ దాకా. సో ఇక్కడ మనం గమనించినట్లయితే అనేక విధాలుగా దెబ్బ కొట్టారు, షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. మనం ఇవ్వలేదు, ఇండియా వాళ్ళు పాకిస్తాన్కి షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఆ విధంగా తీవ్రంగా ఇన్సల్ట్ కూడా చేశాము, అది పెద్ద డిస్కషన్ కూడా అయింది. తర్వాత ఏంటంటే ఈ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ గారు ఫోటోషూట్ తీసుకుందామని అడిగారు. ఫోటోషూట్కి కూడా ఇండియన్ క్రికెట్ టీం ఎవరు ఒప్పుకోలేదు. ఈ విధంగా అనేక రకాలైనటువంటి విధంగా కూడా వాళ్ళని కూడా ఇన్సల్ట్ చేయడం జరిగింది. ఇన్సల్ట్ వాళ్ళని దెబ్బ కొట్టాలి, ఇంకొకటి మనం వాడకూడదు, కానీ అదే మన భారతీయులకు సంఘీభావం, మన భారతీయులు సంఘీభావంగా చేశారు. భారతీయులు అసలు ఆటే ఆడద్దు అనుకున్నారు కాబట్టి ఆర్థిక కారణాలు ఆడబట్టి వచ్చినాక సరే పాకిస్తాన్ వీలైనంత వరకు దెబ్బ కొట్టడానికి కూడా ట్రై చేశారు, అందులో కూడా విజయం సాధించారు. సో ఇక్కడ మనం కూడా విషయానికి వస్తే రీసెంట్గా కొన్ని మ్యాచ్లు చూసుకుంటే జనాలు చుట్టం కూడా మానేశారు, చాలా తక్కువ ఉంది చూసిన వాళ్ళది. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్ చూస్తారా చూడరా అనేటువంటి సందిగ్ధం కూడా ఉంది. ఈ మ్యాచ్ కూడా దుబాయ్లో జరుగుతున్నది. అక్కడ ఆశ్చర్యకరంగా ఏంటంటే విపరీతమైన హైప్ వచ్చేసింది ఈ మ్యాచ్కి. మామూలుగా ఏంటంటే స్టేడియంకి 25,000 కెపాసిటీ మాత్రమే ఉందంట. అది 25,000, ఒకవేళ ఎక్స్టెండ్ చేయదలుచుకుంటే ఇంకొక 3,000 పెంచవచ్చు, అంటే 28,000 సీట్లు మటుకు మ్యాక్సిమం కెపాసిటీ. వాళ్ళు 25,000 పెట్టారు మొదట, ఒక 18,000 17,000 అమ్ముడైపోతాయి టికెట్స్ అనుకున్నారు. ఆశ్చర్యకరంగా కూడా 25,000 మొత్తం అమ్ముడైపోయినాయి. ఇక నిర్వాహకులు ఏం చేశారంటే ఇంకా 3,000 సీట్లు కూడా పెంచారు, అంటే మొత్తం 28,000
సీట్లు మొత్తం హౌస్ఫుల్ అయిపోయినట్టు మన లెక్క ప్రకారం. ఉత్కంఠ ఉంది. తర్వాత దాదాపుగా 100+ థియేటర్లలో మ్యాచ్ అందరు చూస్తున్నారు, లైవ్ ఉంది. సో ఇంత ఇంపార్టెంట్ కూడా ఉందన్నమాట. మరి ఇటువంటి పరిస్థితుల్లో చేస్తే ఎవరు గెలుస్తారు అనేటువంటి సాధారణంగా అందరు చెప్పేది ఇండియానే గెలుస్తుంది, గెలవాలి, ఇప్పుడు జరిగినటువంటి విధానం ప్రకారం జరగాలి. కానీ ఇప్పటి కొంత జాతక ప్రకారం కూడా చూసుకుంటే, నక్షత్రం ప్రకారం చూసుకుంటే ఇండియా గెలవటం అనేది అంత ఈజీ కాదు. ఓకే. ఎందుకంటే ఇవాళ రాత్రి ఉన్నటువంటి నక్షత్రం కూడా అది మంచి నక్షత్రం కాదు. ముహూర్తం అయితే మంచిగా లేదు, ముహూర్తం అయితే మంచిగా లేదు, నక్షత్రం మంచిగా లేదు. ఇవాళ జరిగేటువంటి సమయం మామూలుగా ఇంటర్నేషనల్ వాటికి ఇవన్నీ చూడరు. వాళ్ళు ఏంటంటే తేదీల ప్రకారము షెడ్యూల్ కూడా చేసుకుంటూ వస్తారు. మన దాని ప్రకారం చూసుకుంటే మటుకు అది నక్షత్రం అయితే మంచిగా లేదు, అది కాలం కూడా మంచిగా లేదు. సో దానివల్ల ఏంటంటే కొంత వ్యతిరేక ప్రభావం పడేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే వీళ్ళు ఈజీగా గెలిచేస్తారు అనుకోవటం మటుకు పొరపాటు. ఇంకొకటి ఏంటంటే ఆ స్టేడియంలో కన్నా చూసుకుంటే మొదట ఎవరు టాస్ గెలిచి మొదట అయితే కంపల్సరీ ఫీల్డింగ్ చేయాలి. ఫస్ట్ టైం బ్యాటింగ్ చేసిన వాళ్ళు ఓడిపోతారు, అదొకటి ఉంది. అదే చేజింగ్ చేసే వాళ్ళు కొంచెం అనుకూలంగా అక్కడ ఉంది, అది అదొకటి కూడా ఉంది. సో దీనికి 50% ఛాన్స్ ఉంది. ఇండియా బాగా గెలుస్తుందని మటుకు అనుకో. మీ ప్రిడిక్షన్ ప్రకారం భారతదేశం 50-50 ఛాన్స్, గట్టి పోటీ ఉంటుంది, గట్టి పోటీ ఉండబోతుంది. 50-50 ఛాన్స్, 50-50 ఛాన్స్ గెలవబోతుందని అయితే చెప్పలేము, ఖచ్చితంగా గెలుస్తుందని అయితే చెప్పలేము. మీ ప్రిడిక్షన్ అది. ఎస్. ఓకే. అంటే ఇప్పుడు ఈ ప్రిడిక్షన్ కి బేస్ ఎట్లా అంటే మీరు నక్షత్రం గురించి చెప్పారు, టైం గురించి చెప్పారు, ఈ రెండింటిని. అవును. బట్ అంటే అక్కడ మ్యాచ్ పెట్టేవాళ్ళు మీరు అన్నట్లుగా వాళ్ళ అక్కడ జస్ట్ ఏ టైం నుంచి మొదలవ్వాలి, ఏ టైం అనేది స్టాండర్డ్స్ని బట్టి మూవ్ అవుతూ ఉంటారు కాబట్టి. అంటే మ్యాచ్లో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా బాల్కి ఒక్కొక్క షాట్కి కూడా అక్కడ చేంజ్ అయిపోతూ ఉంటుంది. అంటే ఆటగాళ్ల తీరును బట్టి ఆట ఫైనల్గా డిసైడ్ అవుతుంది కదా అనేది మనకి బయట ఉండేది సహజంగా అభిప్రాయం ఉంటుంది కదా. బట్ ఈ ప్రభావం ఎలా ఉంటుంది, టైం కానీ నక్షత్రాల ప్రభావం ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది అంటే? ఉంటుందండి, స్థల ప్రభావం ఉంటుంది. అంటే వాస్తు ప్రకారం కూడా ఆ దిక్కు మనకు కలిసి రాదు. ఓకే. ఇప్పుడు జరిగేటువంటి దిక్కు మనకు కలిసి రాదు భారతదేశానికి. దుబాయ్ ఉండేటువంటి స్థలం ఏదైతుందో మన ఇండియాకి ఆ దిశలో ఉంది. ఆ దిశ అనేటువంటి దాని ప్రకారం కూడా భారత్కి నెగిటివ్ ప్లేస్ అది. సో అక్కడ అది కూడా నచ్చేటువంటి అవకాశం లేదు. ఇంకోటి ఏంటంటే అభిషేక్ గారు, ఇక హార్దిక్ పాండ్యా గారు, వాళ్ళ యొక్క ఆరోగ్యం కూడా పాడైపోయింది. మీరు గమనించండి, వాళ్ళు సరిగా పర్ఫార్మెన్స్ చేస్తారా లేదా అనేటువంటిది ఒక డౌట్. అంటే ఇప్పుడు వీటిలో చాలా రకాల ఇన్ఫ్లుయెన్స్లు ఉంటాయి. మీరు చెప్పినట్టు టైం ఉండొచ్చు, నక్షత్రం ఉండొచ్చు, మీరు అన్నట్లు ఆ దిక్కు మనకు కలిసి రాదు, ముహూర్తం ఉంటుంది, ముహూర్తం ఉండొచ్చు. ముహూర్తం అయితే మంచిగా. అట్ ద సేమ్ టైం పేరు బలాలు కూడా ఉంటాయి. ఇప్పుడు దేశాలకు సంబంధించిన పేర్లు ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఆటగాళ్ల పేర్లు ఉండొచ్చు. సో వేటిని మనం ప్రామాణికంగా తీసుకోవాలి ఇక్కడ? మీరు వేటిని తీసుకుంటారు? పేర్లు ఒకటి చూసుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే చాలామంది పేరు బట్టి చెప్పమంటారు. యాక్చువల్గా పేరు నిర్ణయం అనేటువంటిది వాళ్ళు పుట్టినటువంటి టైము, సమయం, దాన్ని బట్టి వాళ్ళకి నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్ర ప్రకారము వాళ్ళు ఏ పేరుతో స్టార్ట్ చేయాలి అనేటువంటిది ఉంటుంది. ఓకే, మనం కంటిన్యూ చేద్దాం. కాలర్ జాయిన్ అవుతున్నారు, మాట్లాడదాం. రాజు ఫ్రమ్ హైదరాబాద్. రాజు, హలో. హలో, యా రాజు మాట్లాడండి. ఇండియా మ్యాచ్ మాత్రం 100% ఇండియా గెలుస్తుంది. కాకపోతే కొంచెం మ్యాచ్ తక్కువనే ఉంటుంది. ఒక 10-15 రన్స్ పాకిస్తాన్ ఓడిపోయే అవకాశం అయితే ఉంది. అంటే మ్యాచ్ కంపల్సరీగా ఇండియా గెలుస్తుంది, కాదు ఒక 10-15% టఫ్గా ఉంది అంటున్నారా? ఒక 10-15 రన్స్ ఓడిపోయే అవకాశం అయితే ఉంది. మీరు కూడా ఏదైనా ప్రిడిక్షన్ ఆధారంగా చెప్తున్నారా, లేకపోతే పర్ఫార్మెన్స్ ఆధారంగా చెప్తున్నారా? అంటే ఇండియా మంచిగా బ్యాట్స్మెన్స్, బౌలర్స్, ఫీల్డింగ్ మంచిగా బాగానే ఉంది. కాకపోతే మొన్న అట్లా లాస్ట్ మ్యాచ్ కూడా పాకిస్తాన్ కూడా కొంచెం బాగానే ఆడింది కాబట్టి అదే కొంచెం పుంజుకుందనే ఉద్దేశంతో కొంచెం పాకిస్తాన్ కూడా స్ట్రాంగ్